మహాగరుడం. ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక పర్వత గ్రామంలో ప్రజలు ఒక మహాగరుడాన్ని చూసి భయంతో జీవించేవారు. అది రెక్కలు ఆడించగానే ఆకాశం రాత్రిలా చీకటిగా మారేది. గ్రామస్థులు అది భయంకరమని నమ్మి దాని అరుపు వినగానే దాగిపోతూ ఉండేవారు. ఒకరోజు వీరశివ అనే ధైర్యవంతుడు అయిన బాలుడు ఆ గరుడాన్ని చూడటానికి పర్వతాన్ని ఎక్కాడు. శిఖరానికి చేరుకున్నప్పుడు అతను ఆ గరుడాన్ని ప్రశాంతంగా కూర్చుని ఉండటాన్ని చూశాడు. సూర్యుడిలా మెరిసే బంగారు కళ్లతో అది అతన్ని చూసింది. ఆశ్చర్యంగా, గరుడం దాడి చేయలేదు, అది అలసిపోయి బలహీనంగా కనిపించింది. వీరశివ ఆ గరుడం రాక్షసం కాదని, కేవలం ఆకలితో ఉందని గ్రహించాడు. అతను దానికి ఆహారం ఇచ్చాడు. గరుడం కృతజ్ఞతతో మృదువైన అరుపు చేసింది. ఆ రోజు నుండి మహాగరుడం గ్రామానికి రక్షకుడిగా మారింది. ఆకాశంలో దాని నీడ పడగానే ప్రజలు భయపడకుండా గౌరవంతో తలవంచేవారు. ఒకప్పుడు భయపెట్టిన గరుడం ఇప్పుడు వారి మహారక్షకుడిగా నిలిచింది.